డీటెయిల్స్లోనికి వెళదాం. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో టీడీపీ వాహనాలపై వైసీపీ నాయకులు కార్యకర్తలు రాళ్ల దాడి చేసినట్లుగా టీడీపీ ఆరోపిస్తోంది. బోయినపల్లి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ సిద్ధార్థ్ గౌడ్ బాణాసంచ పేల్చారు. అది జీర్ణించుకోలేకే కొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి కుమారుడు ప్రయాణిస్తున్న వాహనంతో పాటుగా మరొక వాహనంపై కూడా దాడి చేసినట్లుగా వారు తెలియజేశారు. సిద్ధార్థ్ గౌడ్పై మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారని, అడ్డుకోపోయిన అతని తల్లి సోదరుడిపై దాడి చేసినట్లుగా వారు తెలియజేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. రాయచోటిలో టీడీపీ గెలుపును జీర్ణించుకోలేని కొందరు వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను వారంతా కోరారు. ఒకటైతే ప్రచారతం అయితే ఏముంది, ఇంకొకటి అన్నగారి అక్క వాళ్ళ వెహికల్ అయితే ఏముంది, ఈ పొద్దు వాళ్ళ కొడుకు వాహనం అయితే ఏముంది, ఏ విధంగా ధ్వంసం చేశారు చూడండి. అంటే మా మండపల్లి రాంప్రసాద్ గారి ఎమ్మెల్యే కావడం వాళ్ళ పాపమా శాపమా? శాపమా అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ వెహికల్ పగలగొట్టకూడదంట, వాళ్ళ వెహికల్ డ్యామేజ్ కాకూడదంట, వాళ్ళ వెహికల్కి ఏం జరగకూడదంట. అంటే మన వెహికల్ ఏం జరిగినా పర్వాలేదు, మన కార్యకర్తలకు ఏం జరిగినా పర్వాలేదు. రౌడీలను ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎంత దారుణానికి నా కారును ధ్వంసం చేసిర్రు, నా డ్రైవర్ను చెయ్యి విరగొట్టిర్రు, మా అభిమాన నాయకుడు వస్తున్నాడని మా ఇంటి దగ్గర తేనీటి విందు చేసుకునే పరిస్థితి కూడా లేదంటే నేను నిజంగా పాకిస్తాన్లో ఉన్నానా, లేకపోతే రాయచోటి నియోజకవర్గమైన ఎండపల్లి గ్రామ బోయపల్లిలో ఉన్నానా నాకు అర్థం కాలే. ఇంత దారుణాన్ని కొడుగొడుతున్నారు. మా స్వేచ్ఛని, మా యొక్క హక్కులను కూడా కాలరాసే పరిస్థితికి వీళ్ళు వచ్చిందంటే ఇక వీళ్ళు ఎంతటికి ఒడిగట్టిండ్రో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గుల్ని మనం ఊరికే వదులుదామా? తో ఉన్న ఈ పోలీసు వ్యవస్థకు కూడా ఇక ఎప్పుడు బుద్ధి వస్తుందో నాకు తెలియదు, కానీ ఇక సోద్యం చూస్తూ ఉన్నారు. మా వాడిని మా అన్న కోమాలో ఉన్నాడు, ఇప్పుడే ఏలూరు హాస్పిటల్కో లేదంటే తాంబరంలో ఉన్నటువంటి మెడ్రాస్ తాంబరంలో ఉన్న హాస్పిటల్కు రెఫర్ చేస్తాం, అక్కడ పోవాల్సి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. మా అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అఖండ మెజారిటీ అందించటం ఎంతో ఆనందదాయకమని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నేత గుమ్మడి రాజా యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపుపై ఆయన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వెంకటాచలం మండల కేంద్రంలో నేతలు కార్యకర్తలు నిర్వహించిన సంబరాలలో బీజేపీ నేత కుంచే శ్రీనివాస్ యాదవ్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సోమిరెడ్డి గెలుపుతో సర్వేపల్లి నియోజకవర్గంలో స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. పట్టుకున్నా పడేం కాదు కానీ విముక్తై శ్రీరాముడు పరిపాలించినటువంటి పాలన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నిదర్శనం గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గత 2 రోజుల దినం కిందట వచ్చినటువంటి ఫలితాలే నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆదరించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు వెంకటాచలం మండలంలోని తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో విజయ ఉత్సవాలని ఈరోజు వెంకటాచలం మండలంలో చేసుకోవడం తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ యొక్క ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం,
మేము తెలుగుదేశం పార్టీని ఆదరించినటువంటి ప్రతి ఒక్క ఓటర్లకి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. కోవెలకుంట, సంజామాల మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. పాలేరు వాగు వంతెనపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. వంతెనపై 4 అడుగుల నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు. ఏపీలో ప్రజా తీర్పు ఎలా ఉందో చూశారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆరా మస్తాంది కేవలం బెట్టింగుల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని ఆయన స్పష్టం చేశారు. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీపై పేట్రేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలే తరిమి కొడతారని ఆయన అన్నారు. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబుని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫినిష్ చేస్తానని అన్నారని, కానీ భగవంతుడు వైఎస్నే లేకుండా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ కూడా చంద్రబాబుపై అనేకమైన వ్యాఖ్యలు చేశారని, కానీ ఇప్పుడు దేవుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడని ఆయన తెలిపారు. చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు. కేంద్రంలో కూడా చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నాడని, తమకు అంతకంటే ఆనందం లేదన్నారు. జగన్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందేనని, జగన్ జీవితం జైలుకేనని ఆయన వ్యాఖ్యానించారు. 3 జన్మలెత్తినా సరే తరగని శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితం. కానీ ఎవరైతే ఈ పిచ్చి కుక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారో ఆ పిచ్చి కుక్కలు, ఆ పిచ్చి కుక్కల్ని వదిలే ప్రసక్తే లేదు. మేము దమ్ముగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన మాట్లాడలా. నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా, అదే కొడాలి నాని వంశీ మీరు నన్ను చంపేయండి 2024కి, లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదన్నా. తప్పకుండా వదలం. ఎందుకు వదలం అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజే మీ ఓటమి ఇదైపోయింది. ప్రజలు చిత్తుగా ఓడించారు. ఏ వంశీ అయితే యార్లగడ్డ వెంకట్రావు చేతుల్లో మీద గెలిచాడో అదే యార్లగడ్డ వెంకట్రావు మీద వంశీ ఓడిపోయాడు. గుడివాడ రాము ఓన్లీ చంద్రబాబు గారి మీద అభిమానంతో పోటీ చేయాలని అమెరికా నుండి వచ్చి పోటీ చేసి నిన్ను చిత్తుగా ఓడించాడు. ముందు 3 జన్మలెత్తినా సరే. ఏపీలో కూటమి సునామీ సృష్టించింది. కానీ విని ఎరుగని మెజారిటీతో అధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్డీఏలోనే అధిక లోక్సభ స్థానాలను గెలిచిన పార్టీగా టీడీపీ నిలిచింది. దీంతో చంద్రబాబు దేశంలోనే చక్రం తిప్పబోతున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. మొన్నటి వరకు మోదీ అవసరం బాబుకుంటే ఇప్పుడు అనూహ్య ఫలితాలతో సీను తారుమారైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దేశంలోనే కీలక నేతగా మారనున్నారు. ఎన్డీఏలో అత్యధిక స్థానాలను సాధించిన పార్టీ అధినేతగా రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి ఆయనకు మార్గం సుగమం అయింది. ఎందుకంటే దేశంలో గత 2 ఎన్నికల కంటే భిన్నంగా రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు అవసరం ఎక్కువ. దీంతో రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ పరిష్కరించేందుకు వీలు కలిగింది. Sir, how was the meeting? Sir, how was the meeting? Pledging support. Sir, how was the meeting? You're part of the NDA, sir. Sir, how was the meeting? How can we contest elections if you are not a part of NDA?
Three parties combined we collected. Why you got that doubt? I don't know. Sir, how was the meeting? How was the meeting, sir? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న టీడీపీ మద్దతు అవసరం తప్పనిసరిగా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి కూడా మార్గం సుగమం అవుతోంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కూడా కేంద్రం నుంచి క్విక్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలున్నాయి. మొన్నటి వరకు అమరావతి ఢిల్లీ వైపు చేతులు చాపేది. ఇప్పుడు ఢిల్లీ అమరావతి వైపు చూస్తోంది. 16 పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి, అది వేగంగా నిధులు తెచ్చుకోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మోదీకి డంపింగ్ మెజారిటీ రాకపోవడంతో గత జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని యాచించుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. యాచించే స్థాయిలో ఏపీ ప్రభుత్వం ఉండదు, శాసించే స్థాయిలోనే ఉంటుందని అంటున్నారు. బీజేపీపై చంద్రబాబు పైచేయి సాధించారనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు ఒక రకంగా చెప్పాలంటే మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు విశ్లేషకులు. విభజనతో కుదేలైన రాష్ట్రాన్ని చంద్రబాబు తిరిగి ఎలా గాడిలో పెడతారో, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం తీసుకొని ఎటువంటి అభివృద్ధి చేస్తారనేది వేచి చూడాలి. దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనేది రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో మహిళా కూలీని అదృష్టం వరించింది. పొలాల్లో వజ్రాల వేటకు వెళ్లిన కూలీకి వజ్రం దొరికింది. ఆ మహిళా కూలీకి 2 లక్షల రూపాయల నగదు, తులం బంగారం ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశారు పెరవలికి చెందిన వజ్రాల వ్యాపారి. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ఈదులపాలెం గ్రామ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అరటికాయల లోడుతో గుంటూరు నుంచి చెన్నై వెళ్తున్న లారీ వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రమైన గాయాలు కాగా గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడు పొత్తూరు గ్రామానికి చెందిన మణికంఠగా గుర్తించారు. కావలి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావలిపట్నంలో టీడీపీ కార్యాలయంలో స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఆయన తన గెలుపు కోసం కృషి చేసిన నేతలు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. గత ప్రభుత్వం కావలి నియోజకవర్గాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తన గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలని తెలిపారు. నా దగ్గర ముఖ్యంగా ఉన్నాయి, నా కార్యకర్తల దగ్గర చాలా ముఖ్యమే. కార్యకర్తల మనోభావాలు గౌరవించాల్సిన నాయకుడుగా నా పద్ధతి ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తలకు మనోభావాలుగా ఇష్టంగా పడుతూ పనిచేస్తాను. తప్పకుండా ఉందని నా ఆనంద చేయాలి. ఆకాశాలు రైతులు పడు అవమానాలు పడితే గెలిచారు. నా దగ్గర లేదు, నా దగ్గర లేదు, నా కార్యకర్తలు మా నాయకత్వం, మా నాయకుల యొక్క బలం, మా నాయకులు అందరూ కూడా ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ సందర్భంగా మీకు మాట చెప్పారు. మా పాప 25 వార్డులు జరిగింది, 25 వార్డులు జరిగింది. ఆ అమ్మాయి కొత్త కావాలి. ఆ అమ్మాయి 25 వార్డులు తిరిగిన తర్వాత ఆ వార్డులో పెట్టే దేశీపల్లి బిల్డింగ్ చూస్తున్నారు. తెలుగుదేశం బిల్డింగ్ చూస్తే మా పాప నాయకుడి గురించి మాట్లాడి చెప్పాను నేను. డాడీ, తెలుగుదేశం నాయకులు అందరూ పురుగులు బాగుంది, పేదోళ్ళు ఆస్తులు బాగుంటున్నారండి, వైసీపీ అందరూ బిల్డింగ్లు కట్టుకున్నారండి.
గెలిచిన తర్వాత మొత్తం ఊరికి ఏం చేస్తారో తెలియదు. తెలుగుదేశం నాయకులు ఉండి కష్టపడి మన గెలుపుకి కృషి చేసిన నాయకులు కాపాడి మన ఆర్థికంగా పంచుకోవాలి అది తప్పకుండా నెరవేరుతుంది సందర్భంగా తెలియజేస్తుంది. అందుకని మా కార్యకర్తలు ఎప్పుడు నిజాయితీ పనులు ఆస్తిని పోగొట్టుకున్నా ఎక్కడ కూడా తప్పనట్టు చేయనట్టు. నిన్న రోజున వైసీపీ ఎన్ని కుయుక్తులు పడినా ఎన్ని రకాల ప్రలోభాలు తీసిన, ఎందుకంటే గతంలో వైసీపీ తెలుగుదేశంలో పనిచేసిన పిఎంఆర్ కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరూ గతంలో తెలుగుదేశం వాళ్ళు ప్రతి ఒక్కరితో వ్యక్తిగత పరిచయం ఉన్నా. నేను మీ అందరూ కూడా ఒకటి చెప్పా, నా నామినేషన్ వేడాలని చేశా. తిరుగులేదనుకున్న నేత కనుమరుగవ్వాల్సి వచ్చింది. ప్రజా సంక్షేమం అంటూ కదిలిన నాయకుడు ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్నాడు. 5 ఏళ్ల పాటు అభివృద్ధి చేయలేదన్న విమర్శలతో పాటు విధ్వంసం చేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మొత్తంగా ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని రాజకీయ వర్గాల్లో టాక్. అసలు జగన్ ఇంతలా ఓడిపోవటానికి కారణమేంటి? వాట్స్ ది స్టోరీ? ముఖ్యమంత్రిగా ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. కేవలం ప్రజల సొమ్ముతో వారినే తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు చేసిన ఆయన కుటిల యత్నం తీవ్రంగా బెడిసికొట్టిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తొలి 5 నెలల్లోనే జగన్ పాలన అంటే ఏంటో అందరికీ అర్థమైంది. కేవలం నగదు పంపిణీ పేరుతో సంక్షేమ పథకాల బూచిగా చూసి రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నించారే తప్ప అభివృద్ధిపై ఆయన 4 ఏళ్ల పాటు ఏమీ చేయలేదు. 5 ఏళ్లలో 2 ఏళ్ల కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ 3 ఏళ్లలో ఆయన చేయగలిగిన డెవలప్మెంట్ చేయలేదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అధికారంలోకి రాగానే చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడంతో మొదలుపెట్టిన విధ్వంసం విషయంలో ఇక వెనక్కు తిరిగి చూడలేదు జగన్. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా బలహీనపరచడానికే ఆయన ఎక్కువ సమయాన్ని వినియోగించారు. ఇక ప్రతిపక్ష నేతలతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై వరుస కేసులు పెట్టారు. చివరకు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా వదల్లేదు. అందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంత ఉపశమనం పొందాల్సి వచ్చింది. కేవలం ప్రత్యర్థులపై ప్రతీకారం మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక మూలాలను కూడా జగన్ దెబ్బతీశారని అంటున్నారు. మద్య షాపులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని ఒక సామాజిక వర్గం ఆర్థిక మూలాలను దెబ్బతీయగలిగాడు. అలాగే 3 రాజధానుల అంశాన్ని బయటకు తీసుకువచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి అదే సామాజిక వర్గాన్ని ఆర్థికంగా నాశనం చేయాలనుకున్నారు. ఇక తన సొంత సామాజిక వర్గాన్ని కూడా జగన్ పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నినాదం అందుకొని సొంత సామాజిక వర్గమైన రెడ్లలోనూ అసంతృప్తిని కొని తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆస్తులను అమ్ముకుని జగన్ను గెలిపించడం కోసం పనిచేసిన వారంతా ఎలాంటి పదవులు, కాంట్రాక్టులు రాకపోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ఆ సామాజిక వర్గం కూడా చాలా వరకు అసంతృప్తికి గురైంది. ప్రధానంగా గత ఎన్నికల్లో రాయలసీమలో జగన్ కోసం పనిగట్టుకుని తమ ఆస్తులను పణంగా పెట్టిన రెడ్లు ఈసారి జగన్కు దూరంగా ఉన్నారు. దూరంగా ఉండడమే కాకుండా తాము ప్రభావం చూపే ఓటర్లను కూటమి వైపుకు డైవర్ట్ చేశారు. అది కూడా జగన్కు పెద్ద సమస్యగా మారింది. సీఎం అయిన తరువాత బాగా అభిమానించే క్యాడర్ను కూడా జగన్ పట్టించుకోలేదు. చొక్కాలు చించుకొని గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అప్పటి అధికార పార్టీ నేతలతో తలపడి తలలు పగలుగొట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ వారిని పూర్తిగా పక్కన పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే పచ్చి అవకాశవాదిలా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి తన వెంట నడిచిన క్యాడర్ను నీరుగార్చారు. గ్రామాల్లో జెండా పట్టుకున్న వారిని లెక్క చేయని పరిస్థితి వచ్చింది. అందుకే ఈసారి క్యాడర్ పోలింగ్ కేంద్రాల దగ్గర బలంగా నిలబడలేదు. జగన్ చేసిన స్వయంకృతాపరాధమే ఆయన కొంప ముంచిందనేది విశ్లేషకుల మాట. 5 ఏళ్లలో పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి దానికి రెట్టింపు వసూలు చేశాడని జనం సైతం జగన్పై గుర్రుగా ఉన్నారు. కొందరు నేతల తీరు కూడా వైసీపీకి తీవ్ర నష్టం చేకూర్చిందని చెబుతున్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందిందని అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బత్తుల ఆనందరావు అన్నారు. 35,000 మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు బాబు నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఆనందరావు అన్నారు. ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే ఒక చెత్త పరిపాలనని దించడానికి, జగన్మోహన్ రెడ్డిని అబద్ధాలు కోరిని దించడానికి రాష్ట్ర ప్రజలు ఎంత సైలెంట్గా ఈరోజు తీర్పు ఇచ్చారో మీ అందరికీ అర్థమైంది. కని విని ఎరగని రీతిలో రాష్ట్రంలో భారీ మెజారిటీలు వచ్చాయంటే కారణం ఇది ప్రజా విజయం, ప్రజల విజయం. ప్రజలు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో, బీజేపీ యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారే సమర్థులని చెప్పి ప్రజలు భావించి ఈరోజు ప్రజలు చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని వారు ఇచ్చారు. అందుకే రాష్ట్ర ప్రజలకి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కని విని ఎరగని రీతిలో సైలెంట్గా ఉండి నీ సంగతి చూస్తాం జగన్ అన్నట్టుగా వాళ్ళకి తీర్పు వచ్చింది. ఇది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు తీసుకున్న నిర్ణయం. ఇది మరింత బాధ్యత పెంచింది ఈ నిర్ణయం. అందుకని భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువవటానికి, ప్రజలను మెప్పించడానికి, ప్రజలను ఒప్పించడానికి ప్రజల తీర్పు తమకు వ్యతిరేకంగా రావటంపై బేరీజు వేసుకుంటామన్నారు సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. ప్రత్యేక దృష్టితో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని తెలిపారు. నాయుడుపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు అలుపెరగని కృషి చేస్తామని వెల్లడించారు. కష్టపడి పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిన్నటి రోజు వచ్చినటువంటి ఫలితాన్ని కూడా, ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా మరి స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజా తీర్పు ఫైనల్. మరి ఆ తీర్పుని మేము కూడా ఒప్పుకోవాల్సిందే. ఆ తీర్పు ప్రకారం, ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో ఆ తీర్పు ప్రకారం అందరూ కూడా నడుచుకోవాల్సిందే. మరి గత 10 సంవత్సరాలుగా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు సహకారం అందించినటువంటి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజలకి, 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకి, అధికారులకి, మీడియా మిత్రులకి, అందరికి కూడా మరి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదటి 5 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా వంతు పాత్ర నేను పోషించా. ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు ప్రజలకు అండగా ఉండేదానికి. సామాన్యుల స్వరమై గర్జించాడు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగిన జనసేనాని కూటమి విజయంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ కూలడానికి వీల్లేదంటూ కూటమికి బీజం వేసి విజయం దిశగా దూసుకెళ్లేలా చేశాడు. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా అసెంబ్లీలో అడుగుపెట్టని పవన్ తొలిసారిగా ఎమ్మెల్యేగా శాసనసభ గడప తొక్కనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి.
ప్రభుత్వంపై వ్యతిరేకత ఒక కారణమైతే పవన్ చేసిన పోరాట పటిమ మరో కారణంగా చెప్పుకోవచ్చు. జగన్ పై తొలి నుంచి కాలు దువ్వుతూ కలహానికి సై అంటూ ముందుకు సాగారు. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జనంలో జగన్ పట్ల వ్యతిరేకత మొదలవ్వడానికి ఆద్యుడు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయినా నిరాశ చెందలేదు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. గత ఎన్నికల్లో ఒకే స్థానంలో జనసేన పార్టీ గెలిచింది. అయితే ఈ 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా అనుభవాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలను వడబట్టి శ్రేణులను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పే పవన్ జగన్ అధికారంలో ఉండడాన్ని మాత్రం 2019 ఎన్నికల ఫలితాల నుంచి సహించలేకపోయారు. అందుకే ఏమీ ఆలోచించకుండా బీజేపీతో 5 ఏళ్ల క్రితమే చేతులు కలిపారు. బీజేపీ పెద్దలైన మోదీ, అమిత్ షాతో మంచి సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ఎన్నో అవమానాలు, వ్యక్తిగత విమర్శలను దిగమింగి జగన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేశారు. నిజానికి జనసేన ఏర్పడి 10 ఏళ్లవుతున్నా క్షేత్రస్థాయిలో పార్టీకి క్యాడర్ లేదు. ఓటు బ్యాంకు మాత్రమే ఉంది. బలమైన నేతలు కూడా పట్టుమని 10 మంది కూడా లేరు. ఆ సంగతి పవన్ కళ్యాణ్ నిర్మోహమాటంగా చెబుతారు. జగన్ను ఓడించాలంటే ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావించారు. మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్. జగన్ మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం. తన సామాజిక వర్గమైన కాపులను ఏకం చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. టీడీపీతో పొత్తు ఉందని రాజమండ్రి జైలు బయట ప్రకటించిన పవన్ కళ్యాణ్ అందరి చేత విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ అవేమీ పట్టించుకోలేదు. 50 సీట్లకు తక్కువ కాకుండా తీసుకోవాలని వచ్చిన సూచనలను కూడా పక్కన పెట్టారు. తన బలమెంతో తనకు తెలుసని, తనకు ఒక వ్యూహం ఉందంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. చివరకు 21 స్థానాల్లో పరిమితమయ్యారు. 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశారు. మరోవైపు టీడీపీకి దూరంగా ఉన్న బీజేపీని దగ్గరకు చేర్చడంలో పవన్ పాత్రను ఎవ్వరూ కాదనలేరు. ఢిల్లీ వెళ్లి మరీ పెద్దలను ఒప్పించడంలో సక్సెస్ అయ్యాడు. తనను ఎన్ని మాటలైనా అనండి, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు తప్పదని వారిని ఒప్పించి మెప్పించి మరీ కూటమి గెలుపుకు కారణమయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. తాను ఈసారి 2 చోట్ల పోటీ చేసి మరోసారి ఓటమి కాకూడదని తీసుకున్న నిర్ణయం కూడా ఆయనను పొలిటికల్ హీరోని చేసిందనే చెప్పాలి. ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ, డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో. నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. పవన్ అనే పాత్ర లేకపోతే కూటమి అనే సినిమా హిట్ అయ్యేది కాదు. మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చేది. కానీ కసితో ఊగిపోతున్నట్లు పైకి కనిపించినా అన్నింటా తల వంచుతూ ఆయన డైలాగులతో చెప్పాలంటే ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన లీడర్ పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు.
తన విజయానికి నియోజకవర్గ ప్రజలు ఎంతగానో కృషి చేశారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. నారాయణ గెలుపుతో క్యాంపు కార్యాలయం కోలాహలంగా మారిపోయింది. అనంతరం ఆయన క్యాంపు కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. దాదాపుగా 3 దశాబ్దాల తర్వాత నెల్లూరు సిటీలో టీడీపీ జెండా ఎగరటం సంతోషంగా ఉందని నారాయణ హర్షం వ్యక్తం చేశారు. వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నేను మా నాన్నగారు గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ క్యాంపెయినింగ్లో ఈ గత కొన్ని నెలల్లో మాకు నిజంగా ప్రపంచం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు క్యాంపెయినింగ్లో చాలా కష్టాలు పడుతున్నారండి. అసలు 2014 to 19 అంతా డెవలప్మెంట్ జరిగితే మీరు రోడ్స్ తీసుకోండి, హౌసెస్ తీసుకోండి, నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, నాన్నగారు అవ్వచ్చు ఎంతో డెవలప్ చేశారు. కానీ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు అసలు ఏమైపోయింది వైసీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు. ప్రతి ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు, చేశారు, కానీ అది మధ్యలో ఆగిపోయింది. ఎందుకు? వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల. కానీ ఇప్పుడు నిజంగా క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు అలా చేశామమ్మా 2014 to 19 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి, 90% పూర్తయిపోయింది. ఆ 10% నిజంగా వైసీపీ లేకపోయింటే నిజంగా పూర్తి చేసేవాళ్ళమ్మా అని మేము ఎప్పుడైతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నామో ప్రజలకి నిజంగా అర్థమవుతుంది. అందుకే అండి ఇంత గొప్ప మెజారిటీతో 72,000 ఓట్స్ అండి, అది ఒక మామూలు విషయం కాదు. 30 yearsలో ఇప్పటిదాకా ఎప్పుడూ టీడీపీ రాలేదు. లాస్ట్ టైం తీసుకుంటే 1.7%తో మాత్రమే ఓడిపోయారు. నెక్ టు నెక్ కాంపిటీషన్, అప్పుడు కూడా నెక్ టు నెక్ ఉండింది. ఈసారి ఎవరు ఊహించినంత ప్రతి ఒక్కరు చాలా బాగా సర్వ్ చేశారు, కష్టపడ్డారు. అండ్ ఖచ్చితంగా మా నాన్నగారు నారాయణ గారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మీ అందరూ మా కుటుంబం అండి. మేమందరం మీకు తోడుంటాము. మా నాన్నగారికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఖచ్చితంగా మా నాన్నగారు తోడుండి మీ అందరినీ ఒక స్థాయికి తీసుకెళ్తారు. ఎస్పెషలీ నిరుపేదలు. మా నాన్నగారు ముఖ్యంగా ఏవైతే ఆ 47,000 హౌసెస్ ఉన్నాయో ఫస్ట్ అవి గృహ నిర్మాణం ఇస్తారు, ఇలాంటివి చాలా చేస్తారు. మీరందరూ మా నాన్నగారికి పైన భరోసా పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. అండ్ తప్పకుండా అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. ముందు చెప్పలేదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పలేదు. ఐ థింక్ అజీజ్ చెప్పినట్టు మేడం. కాబట్టి ఎలక్షన్ అవుతానే యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. అంతకుముందే నా మనసులో ఉండింది. అయితే ఎలక్షన్ అయిన వెంటనే నేను చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే యాక్చువల్గా సహాయం చేయడం జరిగింది. ప్రతి కార్యకర్త ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళ తల్లిదండ్రులైనా, వాళ్ళ పిల్లలకైనా, వాళ్ళకైనా వారి యొక్క ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి చదువు కావచ్చు, హెల్త్ కావచ్చు, లేదా ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు, పెళ్లి కానీ ఇంకో ఫంక్షన్ ఉంటే వాటికి కొంత సపోర్ట్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఒక ట్రస్ట్ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఇవ్వటం జరుగుతుంది. మరొకసారి ఇంత ఘన విజయాన్ని, ఇది ఒక పెద్ద ఘన విజయం. ఎందుకంటే నెల్లూరులో తెలుగుదేశం గెలిచి 30 సంవత్సరాలైంది. 2019లో కూడా నేను తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. తర్వాత మెజారిటీ కూడా బహుశా ఇంతవరకు నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ ఇంత మెజారిటీ 72,649 ఓట్లు మెజారిటీ ఏ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లేదు. అంత మెజారిటీ ఇచ్చారు. ఇచ్చినందుకు నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కార్యకర్తల ఈ 4 రోజులు ఇచ్చాం. ఓకే, నారాయణ ట్రస్ట్, నారాయణ ట్రస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ
ఇది ఎంతో కోరికతో ఖచ్చితంగా మన కష్టాలన్నీ తీరాలి అనేసి టీడీపీని ఈరోజు అత్యధిక మెజార్టీ ఇప్పించి గెలిపించారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నామంటే, ఇందాట అజీజ్ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ నెల్లూరులో వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఒక ఫ్యూ మంత్స్ కాదు, ఫ్యూ ఇయర్స్ కాదు, సంవత్సరాల కొద్దీ ఎంతో కష్టపడి ఈరోజు టీడీపీని గెలిపించున్నారు. అలాగే మనము పవర్లో లేనప్పుడు కూడా వాళ్ళు పాపం ప్రజలకు సమస్యలు తెలుసుకుంటూ వారి వద్దే ఉంటూ ఎంతో కష్టపడి వాళ్ళకి తగ్గ విధంగా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందంజలో ఉండి వాళ్ళు ఎంతో కష్టాలని అనుభవించున్నారు. వాళ్ళకి ప్రతిసారి మనము టీడీపీ తరపున, ప్రభుత్వం తరపునే సహాయం అందించాలి అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సహాయం అందుతుంది కానీ సమయానికి అందకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని హెల్త్ కండిషన్స్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కన్నా కొంచెం అధికంగా అవసరం పడవచ్చు. అలాగే కొంతమంది ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి కొంతమంది మంచి బ్రైట్ కిడ్స్ ఉంటారు, వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం అవసరం అవ్వచ్చు. అలాగే ఇందాటే మేము మాట్లాడుతూ ఉంటే ఒకరు అన్ఫార్చునేట్లీ వాళ్ళ సతీమణిని కోల్పోయారు. అలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురు కావచ్చు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోవచ్చు. అలాంటప్పుడు అధైర్యపడకుండా వాళ్ళు చేసే ఇలా టీడీపీ సైనికుల్లాగా వాళ్ళు ఆ మంచి పనిని కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళకి ధైర్యం అనేది వాళ్ళ వద్ద ఉండాలి. అందుకని నారాయణ గారు అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం 10 కోట్లు అన్నది ఒక ట్రస్ట్ ఫామ్లో మేము ఏర్పాటు చేస్తున్నాము. 10 కోట్లు ప్రతి ఇయర్, అంటే 5 సంవత్సరాలకు కలిపి 50 కోట్లు అవుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా ఎట్లయినా ఇలాంటి ఎమర్జెన్సీ సమస్యలు వస్తే టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ ఇమ్మీడియట్గా ఆ హెల్ప్ అందజేసేటట్టు మేము చూస్తాము. సో డెఫినెట్గా ఇదొక అద్భుతమైన మంచి ఇనిషియేటివ్. కేవలం టీడీపీ కార్యకర్తల్ని సపోర్ట్ చేయడానికి, ఇమ్మీడియట్గా ఆదుకోవడానికి తీసుకున్న ఇనిషియేటివ్. దీన్ని డెఫినెట్గా అందరూ దీవిస్తారని, అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలిచి టీడీపీ జెండాను ఎగురవేశారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. నియోజకవర్గంలో మాటూరు మండలం ఇసుక దర్శి గ్రామంలో ఏలూరి క్యాంపు కార్యాలయంకు అభిమానులు, కార్యకర్తలు చేరుకొని సాంబశివరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాపాలన అందిస్తామని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన నెలవల విజయశ్రీ అన్నారు. తన విజయానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను, మౌలిక వసతులను సత్వరమే పరిష్కరించేలా తమ పాలన కొనసాగిస్తానని పేర్కొన్నారు. పరిపాలించే నాయకుడు మూర్ఖుడైతే ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందని కొండేపాటి గంగాప్రసాద్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఓ ప్రభంజనం సృష్టించాయన్నారు. సునామీల వైసీపీ కొట్టుకుపోయిందన్నారు. ఎన్నికలు జరిగాయి, మనందరికీ తెలిసిందే. నిన్న దాంట్లో భాగంగా కౌంటింగ్ జరుగుతూ ఉండింది. అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు. ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు చూస్తే ఎన్డీఏ కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి
అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి వాళ్ళ ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు కాబట్టి ఆ తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా ఆ ఇద్దరు ఎప్పుడూ కూడాను ప్రజల కోసం సేవ చేసినటువంటి వాళ్ళు. అందుకనే నేను చెప్తా ఉన్నాను, డబుల్ ఇంజన్ గ్రోత్, పైన ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. కాబట్టి మనం అనుకున్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి కావచ్చు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే మనకు అమరావతి ఉందో దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, అదేవిధంగా మనకున్నటువంటి నా కోసం కష్టపడి నా కోసం పనిచేసిన సూలూరుపేట నియోజకవర్గం నాయకులందరికీ పేరు పేరున, అలాగే కార్యకర్తలకు సూలూరుపేట నియోజకవర్గారు నన్ను ఆశీర్వదించారు. ఒక బిడ్డగా, మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. అలాగే ప్రజాసేవ చేస్తాను. గ్రామాన్ని, నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను. శాంతి బాటలో నడిపిస్తాను. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రచారంలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరి సమస్య, నీటి సమస్య, అలాగే ఇళ్ళు అన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే అన్నీ ఇప్పుడన్నీ పాడైపోయి ఈ 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు. కాబట్టి ముందు నిత్యావసరాలైన ఇల్లు కానీ, అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము. అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి, ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళడానికి చంద్రబాబు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. శివాలయం ఎదురుగా ఉన్న ఒక టీ స్టాల్లో పైన రేకులు పగలగొట్టి మరీ లోపలికి దూరి గల్లాపెట్టెలోని నగదును ఎత్తుకెళ్లారు. నిత్యం జనసంచారం ఉన్న ప్రాంతంలో దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వచ్చేసి నీకు 9:30 నుంచి మొత్తం సర్దుకొని వెళ్ళారా? అన్ని సర్దుకొని తాళాలు వేసి రోజు మామూలులాగే వెళ్ళిపోయాం. డబ్బులు ఏమైనా పోయినాయి అంటారా? డబ్బులు వచ్చేసి చిల్లర ఒక 800 ఉంటుంది. 10, 20 వచ్చేసి ఒక దాదాపు అవి ఒక 600 పడుతుంది. ఏపీ ప్రజలకు సంక్షేమం అందాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని అమలాపురం నియోజకవర్గం టీడీపీ ఎంపీ గంటి హరీష్ మధు అన్నారు. నమ్మి తనను గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది తన గెలుపు కాదని, ప్రజల గెలుపని ఆయన ఉద్ఘాటించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, ఏ ఒక్కరికి సంక్షేమం అందలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఒక చేతితో పెడుతూనే మరో చేతితో లాగేసుకున్నారన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఏ విధంగా ఎన్డీఏ 125 స్థానాలు సాధించారు, అలాగే అసెంబ్లీ స్థానాలతో పాటు 21 ఎంపీ స్థానాలు కూడా మా ఎన్డీఏకి రావడం జరిగింది. దీన్ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ప్రజలు ఈ 5 సంవత్సరాలు విసిగిపోయి ఉన్నారు.
ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలన. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఒకటే మాట అన్నారు, వీళ్ళు ఒకటే తెలియజేస్తారు, సంక్షేమం సంక్షేమం అని ఒక మాట మాట్లాడారు. కానీ అది కూడా పూర్తిగా అందచేరింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఆనాడు వాళ్ళు అనేక అంశాల్లో మాట్లాడారు, అభివృద్ధి అన్నారు, కానీ ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాలు చేయలేదు. ప్రజలకి సంక్షేమం అని పేరంటూ ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో వీళ్ళు రాసుకోవడం కూడా జరిగింది. ఏ విధంగా ట్యాక్సులు పెంచారో మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఎక్కడైనా సరే వారి కష్టం, వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోలేనిది ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఈరోజు ప్రజలే సరైన తీర్పు నిన్న తెలియచేయడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా 165 స్థానాలు 175కి రావడం అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఏ విధంగా విసిగిపోయి ఉన్నారని. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఏ విధంగా ఎన్డీఏ ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. పెడన నియోజకవర్గ బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి పెడన నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు సంతోషంగా ఉందన్నారు. పెడన నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తనకు అప్పగించిన ప్రజానికానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకులు బూరగడ్డ వేదవ్యాస్ కృష్ణప్రసాద్ సాల్వా కప్పి పూలమాలతో సత్కరించారు. ఇద్దరూ కలిసి అభిమానుల సమక్షంలో భారీ కేక్ను కట్ చేశారు. అనే ఒకసారి ఇద్దరు పట్టుకోండి. ఈ రోజున పెడన నియోజకవర్గంలో ఇంతటి భారీ మెజార్టీని అందించినటువంటి పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా పైన ఎంతో నమ్మకంతో ఈ రోజున ఈ యొక్క అవకాశం కల్పించినందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా తప్పకుండా ఈ పెడన నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఈ రోజున ఈ ఎన్నికల్లో అదేవిధంగా ఈ 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా పగలనక రాత్రి అనక నిద్రాహారాన్ని కూడా మానుకుని విజయ లక్ష్యంగా పనిచేశారు ప్రతి ఒక్కరు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మరి ఏదైతే ప్రధానంగా ఈ నియోజకవర్గ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చెప్పేసి తప్పకుండా మరి మా నాన్నగారు కాగిత వెంకటరావు ఏ విధంగా అయితే మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో వెళ్ళారు అదే తరహాలో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తారని చెప్పేసి ప్రతి ఒక్క 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి పూర్తిగా అండగా నిలిచి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తాను. ప్రజల పక్షాన పోరాటాలకు మేమెప్పుడూ సిద్ధమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని, కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందన్నారు. వైజాగ్లో తాము నిర్మించిన వ్యూ పాయింట్ తీసేయాలని అనుకుంటే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాం, అది కూడా తీసేయండి అంటూ కామెంట్స్ చేశారు వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్. ఏపీకి విశాఖ కీలకం, ఆ విషయంలో కూటమి దృష్టి పెట్టాలి. విశాఖ నగరానికి ఉన్న అంశాలు, అవకాశాలని కూటమి గుర్తించాలి అని ఆయన కోరారు. మేము ఏ రోజన్నా ఏదైనా మాట్లాడామంటే వారు మాట్లాడినటువంటి దానికి నేను సమాధానం చెప్పాను తప్ప మేము ఏ రోజు కూడా కావాలని చెప్పి మాట్లాడడమో లేకపోతే వారు తీసుకున్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాలనేటువంటి పరిస్థితి ఏ రోజు లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాము.
అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి ఎప్పుడు లేదు. అక్కడ అసలు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటిది ఎప్పుడు వ్యూ పాయింట్ అనేటువంటిది లేదు. అక్కడ మేము క్రియేట్ చేసాం దాన్ని. వ్యూ పాయింట్ లేకపోవడం అంటే నూతనంగా నిర్మించాం. గతంలో ఏంటంటే గ్రావెల్తో ఉండిపోయి సీతకొండ కింద ఉండేది అక్కడ. మరి అబ్దుల్ కలాం అనేటువంటి వ్యూ పాయింట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని క్రియేట్ చేసి పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి దాన్ని అలా క్రియేట్ చేశారు తప్ప నాకు తెలిసి అయితే మీకు తెలుసు కానీ నాకు తెలుసు కానీ ఎప్పుడూ లేదు అక్కడ. సరే ఇప్పుడు ఏం తీసుకున్నా ఏం చేసినా దాన్ని అలాగే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం, తీసేయమనండి. కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం కదా, ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి మార్చేమనండి. అందుకనే చెప్తున్నాం బాబు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నిర్ణయాల్లో కొన్ని మంచి ఉన్నాయి, ప్రజల దృష్టిలో కొన్ని చెడు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. సో దీన్ని ఏ రకంగా సమీక్షించుకోవాలనేటువంటి సమీక్షలు. టీటీడీ బోర్డు చైర్మన్గా కొనిదెల నాగబాబు దాదాపుగా ఖరారైనట్లే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీటీడీ ప్రక్షాళనకు పవన్ నడుం బిగించినట్లుగా ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ చంద్రబాబును కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్యం తీసుకొని కీలక మంత్రి పదవులను సాధించాలని చంద్రబాబుతో మంతనాలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవులతో పాటుగా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కీలకమైన శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురిపెట్టినట్లుగా సమాచారం. నగరిలో రోజా చేసిన అరాచకాల వల్లే వైసీపీకి ఈ పరిస్థితి దాపురించిందని ఆ ప్రాంత మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజే శాంతి ఆరోపించారు. బయట నుంచి వచ్చి ఈ ప్రాంతం తన అడ్డా అన్నట్టు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిన రోజాకు ఇక్కడితో పులి స్టాప్ పడిందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. నగరి వ్యాప్తంగా పలువురు నేతలు రోజా ఓటమితో ఖుషి అవుతున్నారు. ఈరోజు నగరి ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఒక ఆనందాన్ని నగరి ప్రజలు అందరితో మేము కూడా పంచుకుంటున్నాం. ఏమంటే 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునుంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఏమేమి ఎవరిని బ్లాక్మెయిల్ చేసిందో, ఏం కర్మ చేసిందో, ఏం మాయం చేసిందో ఈ రోజా అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది? ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నేను ఓడించి నగిరిలో నేను ఇంకెక్కడ కనిపించనుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? అర్థమైందా రోజా? నగిరి ప్రజల్ని, నగిరి అడ్డన గురించి నీకు మున్సిపాలిటీ గేటును తాకనించినన్నావు మమ్మల్ని. నువ్వు ఏ గేటు కాదు, నగిరి కాదు, అసెంబ్లీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు. నువ్వు చెప్తా ఉండాం. నువ్వు జాగ్రత్తగా ఇంక మీట నోరు పెట్టుకొని నీ గుడిలే కాదు నువ్వు సామియారుగా కూడా పోయేదానికి నువ్వు ఒక అర్హత లేని ఆడ జన్మం. నువ్వు ఏమనుకుని నగిరిని నాశనం చేసినావు. దేవుడున్నాడు, మంచికి, న్యాయానికి, ధర్మానికి ఎప్పుడు దేవుడు, ప్రజలు ఎప్పుడు అండగా